హాయ్ ఫ్రెండ్స్, పీకేఎల్ 10 సీజన్లో భాగంగా డిసెంబర్ 23వ తారీఖున జరగబోయే మ్యాచ్ నెంబర్ 37 గుజరాత్ జైన్స్ వర్సెస్ యూపీఎం మధ్య జరగబోతుంది. ఈ జట్లు చూసుకున్నట్టయితే వారు ఆడిన లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయి వస్తున్నారు. యూపీ ఏదో చూసుకున్నట్లయితే జైపూర్ పింక్ ప్యాంథర్స్తో ఆడిన మ్యాచ్లో ఓడిపోయి వస్తున్నారు. గుజరాత్ జైన్స్ చూసుకున్నట్లయితే హర్యానా స్టీలర్స్తో ఆడిన మ్యాచ్లో ఓడిపోయి వస్తున్నారు. ఈ రెండు జట్లు మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నట్లయితే మొత్తం 9 మ్యాచ్లు జరగగా గుజరాత్ జైన్స్ 5 మ్యాచ్లు గెలిస్తే యూపీ యోధా 2 మాత్రమే గెలిచింది. 2 మ్యాచ్లు టైగా ముగిశాయి. హెడ్ టు హెడ్ పరంగా చూసుకున్నట్లయితే గుజరాతే పై చేయి ఉంది. ఈ సీజన్లో మొత్తం 6 మ్యాచ్లు ఆడిన గుజరాత్ జైన్స్ 3 మ్యాచ్ల్లో గెలిచి 3 మ్యాచ్ల్లో ఓడిపోయి పాయింట్స్ టేబుల్లో 18 పాయింట్లతో 5వ ప్లేస్లో కొనసాగుతుంది. యూపీ యోధా చూసుకున్నట్లయితే 6 మ్యాచ్లు ఆడగా 2 మ్యాచ్లు గెలిచి 3 మ్యాచ్లు ఓడిపోయి 1 మ్యాచ్ టైగా ముగించుకొని పాయింట్స్ టేబుల్లో 15 పాయింట్లతో 7వ ప్లేస్లో కొనసాగుతుంది. జరగబోయే మ్యాచ్ కోసం ఇరు జట్ల స్టార్టింగ్ 7 ఎలా ఉండబోతుంది చూద్దాం. గుజరాత్ జైన్స్ రాకేష్, రోహిత్ గులియా, నబీబక్ష్, అక్రమ్ షేక్, ఫజల్ అట్రాచలి, సోంబీర్, సౌరవ్ గులియా. యూపీ యోధా స్టార్టింగ్ 7 ప్రదీప్ నర్వాల్, సురేందర్ గిల్, విజయ్ మాలిక్, నితిన్ పన్వర్, గుర్దీప్, నితేష్ కుమార్, సుమిత్ ఆడే అవకాశం ఉంది. హెడ్ టు హెడ్ పరంగా చూసుకున్నట్లయితే గుజరాత్ జైన్స్దే పై చేయి ఉంది. ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అని అనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.